హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం వర్కింగ్ విత్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. యూ కెన్ క్రియేట్ దే మల్టిపుల్ ఫైల్స్. మల్టిపుల్ వేస్లో మనం ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి టచ్ క్యాట్ విఐ బై విఐఎం. విఐ అంటే విఐ ఎడిటర్. ఇట్లా మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అవి ఏంటో అనేది స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చూద్దాం. మనం లైనక్స్ బేసిక్ కమాండ్స్ రన్ చేస్తున్నాం అంటే మనకు ఒక అమెజాన్ అకౌంట్ ఉండాలి. అమెజాన్ అకౌంట్ లాగిన తర్వాత మనకు ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను సర్వర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసిన లైనక్స్ ఐఫోన్ సర్వర్ అనే ఒక సర్వర్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఈ సర్వర్ని సెలెక్ట్ చేసుకొని నేను పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని నేను మొబైల్ స్టామ్కి కనెక్ట్ అవుతాను. మొబైల్ స్టామ్కి కనెక్ట్ అవుతున్నాం. ఓపెన్ అవుతుంది మొబైల్ స్టామ్. ఇక్కడ నేను సెషన్స్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఎస్ఎస్ క్లిక్ షెల్ సెక్యూర్ అండ్ రిమోట్ హోస్ట్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేసిన. అదే రియల్ టైంలో అయితే మనం ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. ఓకే, స్పెసిఫిక్ నేమ్ ఒక సర్వర్కి డిఫరెంట్ సర్వర్స్కి అయినా స్పెసిఫిక్ ఒక యూజర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ అమెజాన్ లైనక్స్ కాబట్టి నేను ఇక్కడ EC2 ఐఫోన్ యూజర్ అనే ఒక యూజర్ నేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎస్హెచ్ యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 కాబట్టి ఇక్కడ 22 మెన్షన్ చేసిన. నెక్స్ట్ అడ్వాన్స్ ఎస్హెచ్ సెట్టింగ్స్. ఈ అడ్వాన్స్ ఎస్హెచ్ సెట్టింగ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూజ్ ప్రైవేట్ కీ ఉంది కదా, యూజ్ ప్రైవేట్ కీని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం ఒక పెమ్ ఫైల్ కానీ పీపీకే ఫైల్ ఇక్కడ తీసుకోవచ్చు. మెంబర్ స్టామ్ అనేది పెమ్ కానీ పీపీకే కానీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బుక్ మార్క్ సెట్టింగ్. బుక్ మార్క్ సెట్టింగ్కి వెళ్తే ఒక సెషన్ నేమ్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను. సెషన్ నేమ్ వచ్చేసి లైనక్స్ ఐఫోన్ సర్వర్ అని ఒక సెషన్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన. ఓకే క్లిక్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ వన్స్ అడుగుతుంది. ఇలా ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవడం మనం మొబైల్ స్టామ్కి కనెక్ట్ అవుతాం ఏదైనా లైనక్స్ కమాండ్స్ రన్ చేయాలనుకుంటే. ఓకే, సుడో ఐఫోన్ ఐ ఎందుకు తీసుకుంటా అంటే ఈ సుడో ఐఫోన్ యూజర్కి ఫుల్ యాక్సెస్ ఉండదు కాబట్టి నేను రూట్ యూజర్కి స్విచ్ అవుతున్నాను. రూట్ యూజర్ స్విచ్ అవ్వాలంటే సుడో ఐఫోన్ ఐ యూజ్ చేయొచ్చు. సుడో ఐ ఎస్యూ ఐఫోన్ ఐ లేకపోతే సుడో ఎస్యూ ఐఫోన్ అని కానీ యూజ్ చేసుకోవచ్చు మనం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సుడో ఐఫోన్ ఐ తీసుకుంటున్నాను. ఎస్యూ అంటే మనకు స్విచ్ యూజర్ని స్విచ్ అయిన రూట్ యూజర్కి వచ్చినాం. క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కమాండ్ గురించి డిస్కస్ చేస్తాం? టచ్ కమాండ్. ఈ టచ్ కమాండ్ ఏంటంటే ఏదైనా ఎంటీ ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం టచ్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, గో టు మొబిస్టా టచ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీకాంత్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఎంటర్ ఎల్ఎల్ ఇచ్చుకోండి. ఇక్కడ నీకు ఫైల్ అనేది క్రియేట్ అయింది. అలానే నేను ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేసుకున్నా టచ్ కమాండ్తో. వచ్చేసి శివ అని ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఎల్ఎల్ ఇచ్చి ఇక్కడ నాకు 2 ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఏదైనా ఒక ఎంటీ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం టచ్ కమాండ్ యూజ్ చేసుకొని ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్యాట్ కమాండ్. ఈ క్యాట్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే కంటెంట్ని డిస్ప్లే చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం, అన్ని కంటెంట్ని అప్డేట్ చేయడానికి కూడా మనం క్యాట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాట్ గ్రేటర్ దాన్ శ్రీకాంత్ అనే దాంట్లో సమ్ డేటా అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కర్సర్ కిందకి వచ్చింది కానీ ఇక్కడ దిస్ ఈజ్ ఏ డెవాప్స్ అని ఒక డేటా ఇచ్చిన. ఇక్కడ ఏం చేసిన ఎంటర్ కొట్టి మనం కంట్రోల్ D ఇస్తే సేవ్ అవుతుంది. సేవ్ ఇచ్చా. ఇప్పుడు సేవ్ అయిన డేటాను మనం చూడాలంటే ఏ కమాండ్ ఇస్తాం? క్యాట్ కమాండ్ యూజ్ చేస్తాం. క్యాట్ ఫైల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ కదా, ఆ ఫైల్ నేమ్ ఇచ్చుకుంది. ఇక్కడ కంటెంట్ అనేది డిస్ప్లే అయిందా? ఇలా మనం క్యాట్ కమాండ్ని కంటెంట్ అప్డేట్ చేసుకొని కంటెంట్ డిస్ప్లే చేసుకోవడానికి కూడా మనం క్యాట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాట్ గెటర్ దాన్ ఇచ్చుకొని నేను శ్రీకాంత్ అనే ఫైల్లో సమ్ డేటా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు న్యూ డేటా రావట్లా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఓల్డ్ డేటా న్యూ డేటా ఒకే ఫైల్లో మనకి డిస్ప్లే అవ్వాలనుకుంటే మనం క్యాట్ గెటర్ దాన్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చుకుంటాం. ఫైల్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏం చేసుకుంటాం అంటే నేను ఐఎమ్ ట్రైనర్ అని ఇచ్చుకుంటా. ఇప్పుడు ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తే కర్సర్ కిందకి వచ్చిన కదా, కంట్రోల్ D ఇస్తే సేవ్ అవుతుంది. ఇక్కడ క్యాట్ శ్రీకాంత్ అనే ఫైల్ తీసుకో. ఎక్స్టెన్షన్ ఫైల్ తీసుకుంటే నీకు దిస్ ఈస్ ఏ డెవాప్స్ ఓల్డ్ డేటా వచ్చేసింది. ఐఎమ్ ట్రైనర్ అని వచ్చేసి న్యూ డేటా వచ్చేసింది. ఇలా క్యాట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. క్యాట్ కమాండ్ని కంటెంట్ అప్డేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అలానే క్యాట్ కమాండ్లో కంటెంట్ ఏమో ఒక ఫైల్లో ఏమైనా ఫైల్లో డేటా ఉంటే ఆ ఫైల్ని డిస్ప్లే అవ్వడానికి కూడా మనం క్యాట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ విఐ అండ్ విఐఎం కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం? విఐ అన్న ఒకటి విఐఎం అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఇక్కడ యాడ్ అవుతాయి విఐఎం యూజ్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. విఐఎం
ఫైల్ నేమ్ వచ్చేసి రాము అని తీసుకుంటాం. మనం ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలంటే ఐ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ మోడ్కి వెళ్తాం. ఇక్కడ ఏం టైప్ చేస్తాం అంటే ఐఎమ్ డెవలప్స్ ట్రైనర్ అని తీసుకుంటున్నాం. ఐఎమ్ డెవలప్స్ ట్రైనర్, ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, డబుల్ కి ఇచ్చి ఎక్స్లేటర్ మార్క్ ఇచ్చినప్పుడు మనకు డేటా అనేది సేవ్ అవుతుంది. ఆ డేటా సేవ్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం డిస్ప్లే అవ్వాలి కదా, క్యాట్ కమాండ్ ఇచ్చుకొని మనం డేటాని డిస్ప్లే చేసుకుంటాం. ఐఎమ్ ఏ డెవలప్స్ ట్రైనర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను విఎం ఎడిటర్కి వెళ్తాను. విఐఎం రాము. ఇక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఇక్కడ 1L ఉంది, 20B ఉంది. 1L అంటే 1 లైన్ అండ్ 20B అంటే 20 బైట్స్ ఉన్నట్టు ఇక్కడ మనం ఇక్కడ 20 బైట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ లెటర్స్ వైజ్గా చూసుకుంటే నెక్స్ట్ ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి ఎంటర్ ఇచ్చుకొని నేను సమ్ డేటా యాడ్ ఇస్తున్నాను. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అని ఇచ్చుకుంటున్నాను. దీన్ని ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, డబుల్ కీ ఇచ్చి సేవ్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన. ఇప్పుడు డేటా చూడాలి కదా, నేను డేటా డిస్ప్లే ఉంటే క్యాట్ కమాండ్ యూజ్ చేసుకొని రాము అనే ఫైల్ ఇచ్చిన. డేటా అనేది ఐఎమ్ డెవాప్స్ ట్రైనర్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అనే డేటా అనేది మనకు డిస్ప్లే అయ్యేది. ఓకే, నెక్స్ట్ నేను విఐ విఐ వచ్చేసి నేను రానా అని ఒక ఫైల్ తీసుకుంటాను. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి ఇక్కడ నేను ఏం తీసుకుంటాను అంటే సమ్ నేమ్ తీసుకుంటాను. శివ, రాజు, లేకపోతే సమ్ డేటా తీసుకొని సమ్ డేటా తీసుకుంటాను. ఇలా సమ్ డేటా తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎంటర్ లైన్ వచ్చేసి డిడి అని ఎంటర్ చేస్తాను. డిడి అని ఎంటర్ చేస్తే నీకు సారీ ఎస్కేప్, డిడి ఇస్తే ఎంటర్ లైన్ అనేది మనకు డిలీట్ అవుతుంది. అదే డిఎల్ ఇస్తే గాన లెటర్ అనేది డిలీట్ అవుతుంది. అదే ఎంటర్ వర్డ్, ఈ వర్డ్ మొత్తం డిలీట్ అవ్వాలంటే డిడబ్ల్యూ అనే కమాండ్ యూజ్ చేసుకుంటే ఎంటర్ వర్డ్ డిలీట్ అవుతుంది. ఇలా మనం ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిడి కానీ డిడబ్ల్యూ కానీ డిఎల్ కమాండ్ యూజ్ చేస్తున్నాం అంటే నువ్వు ఇన్సర్ట్ మోడ్లో ఉండకూడదు. అంటే న్యూ ఫైల్లో ఎట్లా ఉంటుందో HTML గా అలా మనకు ఇన్సర్ట్ మోడ్ నుంచి బ్యాక్ వచ్చేసి మనం ఇట్లా డిడబ్ల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిడి అని ఇచ్చుకుంటాం. డిడి అని ఇచ్చుకుంటే ఎంటర్ లైన్ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ డిఎల్ ఇస్తే లెటర్ ఒకటి డిలీట్ అవుతుంది. అలానే డిడబ్ల్యూ ఇస్తా, ఎంటర్ వర్డ్ డిలీట్ అయిపోతుంది. ఇలా మనం ఈ కమాండ్స్ ఇచ్చాం. అలానే మనకు సిఎల్ అండ్ సిడబ్ల్యూ ఇట్లా కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ ఫ్రీక్వెంట్లీ ఎక్కువ యూజ్ చేయం. రియల్ టైంలో మనం ఎక్కువ యూజ్ చేసేదంటే డిడి కానీ డిఎల్ కానీ డిడబ్ల్యూ కానీ ఇట్లా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకు రియల్ టైంలో యూజ్ చేసేది విఐఎం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటాం. డబుల్ క్లిక్ ఇచ్చి సేవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విఐఎం ఎడిటర్ కాకుండా ఇక్కడ నానో కమాండ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నానో నేను ఎక్కువ రికమెండ్ చేయను, ఎందుకంటే నానో కమాండ్ అది యూజ్ చేయము, అంటే వెరీ క్విక్లీగా ఉంటుంది. అందుకు నేను ఏం తీసుకుంటాను అంటే నానో, ఇక్కడ రాణి అని ఒక నేమ్ తీసుకోండి. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళా, ఇక్కడ నువ్వు టైప్ చేసుకొని ఎడిట్ అవ్వాలంటే ఎడిట్ అవ్వచ్చు. నేను రికమెండ్ చేయను, నానో అనే కమాండ్ రికమెండ్ చేయను. నేను విఐ లేదా విఐఎం ఎడిటర్ మాత్రమే రికమెండ్ చేస్తాను యూజ్ చేసుకోమని. ఓకే, కంట్రోల్ లేదా మనం బ్యాక్ వచ్చి రావచ్చు. ఇట్లా మనం ఎంటర్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవాలనుకుంటే. ఓకే, మనం ఏమైనా డిస్కస్ చేసినామంటే ఇక్కడ టచ్, క్యాట్, విఐఎం అండ్ నానో నేను ఎక్కువ రికమెండ్ చేయను, రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేయను. ఓకే, మీకు ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే రోడ్ నెంబర్ 1 KPHకి వచ్చి గంటా సబ్ ఇమోషన్ ప్రైవేట్ లింక్ వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.